అసలు మీ ఇద్దరి మధ్య గొడవ దేని గురించి అడగాలనుంది, కానీ భార్యాభర్తల గొడవ మధ్య తలదూర్చడం అంత తెలివి తక్కువ పని ఇంకొకటి ఉండదు. సీతమ్మత్త చెప్పింది. పిల్లల కోసం వ్రతం చేస్తున్నా పేరంటానికి రావాలి. చాలా మందిని పిలవాలి. వెళ్ళొస్తానే. నేను వెళ్ళిపోయాను కదా అని వదిని మళ్ళీ తిట్టావు సుమా. నేను చూడకపోయినా పైనుంచి దేవుడు చూస్తుంటాడు. జాగ్రత్త. వెళ్ళొస్తానదినా, వెళ్ళొస్తానన్నయ్య. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అమ్మా. బాగున్నావమ్మా? బాగున్నానండి. రండి కూర్చోండి. ఏవండి, డాక్టర్ ప్రకాష్ గారు వచ్చారు. వస్తున్నా. ఇప్పుడేనండి. మీరు రాకముందే రాధా వాళ్ళు బయటకు వెళ్లారు. చూశానమ్మా, రాత్తో మాట్లాడాను. ఇంతకుముందు కదా ఇప్పుడు చాలా హుషారుగా ఉంది కదా. గుడ్ మార్నింగ్ ప్రకాష్. వెరీ గుడ్ మార్నింగ్ డాక్టర్ కిషోర్. ఒక ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడిని కదా. కూర్చోండి. మీ వెనక స్ట్రీట్లోనే మా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు. వాళ్ళ అబ్బాయి అమెరికా వెళ్తున్నాడు. స్టేట్స్లో వాళ్ళ అబ్బాయి మా అబ్బాయి ఒకే యూనివర్సిటీ, ఒకే హాస్టల్. వాడికేదో ఇచ్చిరమ్మని వాళ్ళమ్మ పురమాయిస్తే అవి ఇచ్చేసి బయలుదేరుతుంటే ఎటూ మీరుండేది ఇక్కడే కదా అని ఒకసారి పలకరిద్దామని వచ్చాను. థ్యాంక్ యూ. ఒట్టి మంచినీళ్ళనా, టీ కాఫీ వగేరా? నో నో నో, అవన్నీ 3 ఏళ్ల నుంచే బంద్. లాస్ట్ టైం వచ్చినప్పుడు మీరు చెప్పారు, నాకు బాగా గుర్తుంది. చూసారా, అది వాళ్ళ ప్రత్యేకత. రాధను ఒకసారి పిలు. రాధా, టెడ్డీ, గోపి ఇప్పుడే టెంపుల్కి వెళ్లారు. డాక్టర్ గారికి ఎదురుపడ్డారట. అవును, రాధ పక్కన ఎవరు? భలే తమాషాగా చలాకీగా ఉన్నాడు. గోపి అని మా బంధువుల అబ్బాయి. ఐసి. రాధను తెగ నవ్వించేస్తున్నాడు. ఇందాక నేను మాట్లాడుతున్నంతసేపు రాధ నవ్వుతూనే ఉంది. ఆమె బిహేవియర్ ఇంట్లో ఎలా ఉందో మీరు నాకు చెప్పాలి. షరా మామూలే, కాకపోతే డిఫరెంట్గా ఒకటి జరిగింది డాక్టర్. తనకు పాత విషయాలేవో తరచూ గుర్తొస్తున్నాయట. దట్స్ గుడ్. ఆ టైంలో తల దిమ్ముగా తయారవుతున్నట్టు, కాసేపు నిద్రపోతే తగ్గిపోతున్నట్టు చెప్పింది. అలాగా? నాతో చెప్పలేదే. చెప్పానండి, మీరే మర్చిపోయినట్టున్నారు. నో డౌట్ డాక్టర్ కిషోర్, రాధ ఆరోగ్యం ఆల్మోస్ట్ కుదుటపడినట్టే. త్వరలోనే ఆమె నార్మల్ కండిషన్కి వస్తుంది. అయితే ఓ శుభముహూర్తం చూసి ఆమెకు అసలు విషయం చెప్పేద్దామండి. ఎందుకని తొందరపడతావు? అదేంటండి అలా అంటారు? ఎప్పుడెప్పుడు ఆమెను మామూలు మనిషిగా చూడాలని నేను తహతహలాడుతుంటే తొందరపడద్దంటారేంటి మీరు? డాక్టర్ కిషోర్ అన్నది ఒక విధంగా కరెక్టేనమ్మా. ఇది చాలా సున్నితమైన విషయం. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఒక్కో మెడిసిన్ని క్రమంగా తగ్గించుకుంటూ పోవాలి. అట్ ది సేమ్ టైం హలో ఆంటీ. రామ్మా ఛాయా, ఎలా ఉంది ఇప్పుడు? నిన్నటి మీద పర్వాలేదమ్మా. పోన్లేండి. ఇది రాస్తే పెయిన్ తగ్గిపోతుందంట. ఏంటమ్మా అది? మసాజ్ ఆయిల్. ఇంట్లో అదేదో పుత్తూరు తైలమని తెచ్చిపెట్టారే మీ బాబాయ్ గారు. అదోసారి ఇదోసారి మర్దన చేసి చూడండి. నొప్పి తగ్గడం కదా మనకు కావాల్సింది. నీకెందుకమ్మా అనవసరమైన శ్రమ? మీరు పడే బాధ కన్నా ఎక్కువ. అవును, సంధ్యకి సంగతి చెప్పలేదా? లేదమ్మా. ఏ? చెబితే తను బాధపడుతుందని. అత్తారింట్లో తను సంతోషంగా ఉంది కదా. ఏం సంతోషం? నా బొంద సంతోషం. తను సంతోషంగా ఉందని మీతో చెప్పిందా?
మీ బాబాయ్ గారు చెప్పారు. మొన్ననే సంధ్య వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చారులేమ్మా. ఏది ఉసిరావకే పంపించారట ఆ రోజేనా? అవునమ్మా, నీకెలా తెలుసు? అసలు ఆ వేళ ఏం జరిగిందో మీకు తెలుసా? సంధ్య వాళ్ళ ఇంట్లో చేరారే అత్తామామలు అనబడే 2 దొంగ పిల్లులు. వాళ్ళు బాబాయ్ గారిని పట్టుకొని నానా మాటలన్నారట. కనీసం కూర్చోమని కూడా అనలేదట. ఆనంద్ కూడా వాళ్ళని సమర్థించాడట. బాబాయ్కి కాఫీ తెస్తే కాఫీ కూడా తాగనివ్వకుండా పంపించేశారట. ఏమిటమ్మా, నువ్వు చెప్పేదంతా నిజమా? కావాలంటే బాబాయ్ గారిని అడగండి. మీ బాబాయ్ గారు నాతో అలా చెప్పలేదే. అలా చెప్పలేదా? ఆ రోజు తన్ని గొప్పగా రిసీవ్ చేసుకున్నారని, ఉసిరావకాయని అందరూ తెగ మెచ్చుకున్నారని, బయలుదేరి వెళ్తానంటే ఫోన్ చేసిందాకా విడిచిపెట్టలేదని. బహుశా మీకు తెలిస్తే బాధపడతారని జరిగిందానికి సరిగ్గా రివర్స్లో చెప్పారు. సంధ్య నాతో అబద్ధం చెప్పదు కదా ఆంటీ. పాపం తనకికెవరున్నారు? అవన్నీ నాతో చెప్పుకుని ఏడ్చింది. మనం అందరం కలిసి పెళ్లి పేరుతో దాని గొంతు కోసామేమోనని నాకు అనుమానంగా ఉందంటీ. ఆనంద్ కూడా అలాగే ఉన్నాడు. అతను మునుపట్ల లేడాంటీ. ప్రతిదానికి నసపెడుతున్నాడట. అసలే ఒంట్లో బాగోలేక మీరుంటే ఇవన్నీ చెప్పి మరింత బాధ పెడుతున్నట్టున్నాను. సారీ ఆంటీ. బాధ పెట్టడం కాదమ్మా, కొన్ని భ్రమల్ని పటాపంచం చేశా. మీకు నిజం తెలియకుండా దాచి సంధిగాని నేనుగాని సాధించేదేముందాంటీ? అవును, బాబాయ్ గారేరి? డాక్టర్ గారింటికి వెళ్ళారమ్మా. ఓ, రాధా వాళ్ళింటికా? అవునమ్మా. ఓ, ఎదిరిల్లేగా, నో ప్రాబ్లం. నేను బయలుదేరినా మరి? వెళ్ళమ్మా, ఇప్పటికీ చాలా ఆలస్యమైంది. ఏదైనా అవసరమైతే మాత్రం ఫోన్ చేయాలి. అలాగేనమ్మా. ఓకే ఆంటీ. జానకి, అబ్బాయిని అదే కిషోర్ బాబుని కలిసి వస్తున్నా. నీ ఎక్స్రేలు ఎవరో ఎక్స్పర్ట్స్ కూడా చూపించారట. అసలు ఫ్రాక్చర్స్ గిక్చర్స్ ఏం లేవు, నథింగ్ టు వరీ అన్నారట. ఏమైంది జానకి? నొప్పి తగ్గడానికి మాత్రలున్నట్టే కన్నీళ్ళు ఇంకిపోవడానికి మాత్రలుంటే ఎంత బాగుండేదండి. నొప్పి మళ్ళీ ఎక్కువైందా? లేదండి, హాయిగా ఉంది. హాయిగా ఉందా? అవునండి, ఆ రోజు మీరు సంధ్య వాళ్ళింటికి వెళ్ళినప్పుడు అక్కడ మీకు జరిగిన మర్యాదలకి చాలా హాయిగా సంతోషంగా ఉందండి. సంధ్య ఫోన్ చేసిందా? తనెందుకు చేస్తుంది? చేసినా నిజం ఎందుకు చెప్తుంది? సంజయ్ మీరు మీరేగా. ఎందుకు అబద్ధం చెప్పారు? ఎందుకండి మీరొక్కరి అవమానాన్ని బాధని మోస్తున్నారు? నేను మీ భార్యని కదా, మీ బాధల్లో భాగం పంచుకునే అర్హత నాకు లేదా? ఆడకాడక ఆడిన ఈ ఒక్క అబద్ధం ఇలా నీ కన్నీళ్లలో కరిగి నీరైపోయిందన్నమాట. ఊరుకో జానకి. నన్నంటే ఓదార్చడానికి మీరు తోడున్నారు. అమ్మాయిని ఎవరు ఓదారుస్తారు? నిజమే, ఓదార్పులకు అతీతంగా ఒక అందమైన బందిఖానలో చిక్కుపోయింది. ఆనందం మనల్ని మోసం చేశాడు జానకి. అతని మాటలు చేతలు నన్ను అవి నిజం అనుకుని అమ్మాయిని దగా చేశాం మనం. పొరపాటు చేశాం మనం, దిద్దుకోలేని పొరపాటు చేశాం. ఒక పనిని మనం ఏం మేలు ఆశించి చేస్తాము, దానివల్ల ఏం కీడు జరగాలనుందో చెప్పలేం కదా. అప్పటికీ ఈ పెళ్లి నాకు వద్దు మొర్రో అని అమ్మాయి నెత్తి నోరు కొట్టుకుని మరీ ఏడ్చింది. ఆ క్షణంలో మన ఇద్దరి చెవుల్ని ఏదో చెమిటితనం కమ్మేసింది. సంధ్యని సాంప్రదాయకంగా ఉరికంబం ఎక్కించేసింది. అయినా తన ధైర్యం కోల్పోలేదు తెలుసా. మనం చేసిన పని మంచి పనే అని రుజువు చేయడానికి ప్రయత్నిస్తోందే తప్ప తన బ్రతుకు కష్టాలమయం అయిపోయింది అని మన దగ్గర ఎప్పుడైనా బయటపడిందా? అది జానకి ఆత్మగౌరవం అంటే, అది గుండె నిబ్బరం అంటే. ఇది మాత్రం అబద్ధం కాదు జానకి,
నిజం చెప్తుంది. సంధ్య కష్టాల్లో ఉన్నమాట నిజమే, కానీ కష్టాలను ఎదిరించగలను అన్న నమ్మకంతో ఉంది. అదొక్కటే ప్రస్తుతానికి నీకు నాకు ఊరట. సంధ్యగా ఇంట్లో బాసటగా భర్త కూడా నిలబడకపోవచ్చు, కానీ వాడున్నాడు జానకి. సంధ్య లాంటి అమ్మాయికి సాయపడకపోతే వాడి ఉనికికే ప్రమాదం. అంచేత తప్పక సాయం చేస్తాడు. సంధ్యకి ఏం కాదు, నువ్వు నిశ్చింతగా ఉండు. కోరి కట్టించుకున్న ఈ ఇంట్లో నిన్ను తెచ్చి కూర్చోబెట్టాడుగా అబ్బాయి. అది చాలదన్నట్టు మీ నాన్నగారిని కూడా కూర్చోబెట్టాలా? ఇది కాఫీ తాగే టైమా? టైం సంగతి అలా ఉంచు బాబు. ఇదేదో సత్రంలాగా వచ్చిన చుట్టాలంతా ఇంటి మీద పడి మేస్తుంటే కొంప గుల్లైపోదు. ఇక్కడ జరిగినవేవి పట్టించుకోకండి అన్న. పట్టించుకోనమ్మా, అసలు పట్టించుకో. మేడం, సార్ పిలుస్తున్నారు. వస్తున్నానని చెప్పు. అలాగే. ఎక్స్క్యూజ్ మీ సార్. రాసంధ్య, కూర్చో. అంతా బానే ఉంది. లాస్ట్లో చిన్న పాయింట్, వెరీ స్మాల్ పాయింట్ మిస్ అయ్యావమ్మా. దాంతో ఈ ప్రాజెక్ట్ అర్థమే మారిపోయిందమ్మా. అఫ్ కోర్స్ నేను కరెక్ట్ చేశాననుకో. అవును, ఇంత చిన్న పాయింట్ ఎలా మిస్ అయ్యావు? సారీ సార్, ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయను. ఇట్స్ ఆల్ రైట్, యు మే గో నౌ. ఎనీ ప్రాబ్లం? మీరు అనుమతిస్తే మీతో 2 నిమిషాలు పర్సనల్గా మాట్లాడాలి సార్. ఓకే, అందుకు అనుమతి దేనికమ్మా? పెళ్ళైన తర్వాత ఆయన పూర్తిగా మారిపోయారు సార్. ఈజీ? ఎస్ సార్. సహజంగా ఇంటి విషయాలు ఇంటి దగ్గరే వదిలేసి వస్తాను. అలాంటిది మీతో చెప్పుకోవాల్సిన అవసరం వచ్చిందంటే పరిస్థితి ఎంతవరకు వచ్చిందో మీకు అర్థమయ్యే ఉంటుంది సార్. ఇంతకీ ఏమంటాడు వాడు? ఇద్దరికి పెళ్లి కాకముందు ఎవరి జీవితం వాళ్ళకుంది, ఎవరి గతం వాళ్ళకుంది. నా గురించి పూర్తిగా తెలిసి మరి ఆయన నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడ్డారు అంటే నన్నుగా యాక్సెప్ట్ చేస్తున్నారని ఆశపడ్డాను. కానీ అలా జరగలేదు. ప్రతి విషయంలో ఆయన మొదటి భార్యతో పోల్చి ఆమెలా ఉండమంటున్నారు. నెవర్. అలా ఒకరిలో మరొకరు ఎలా ఉండగలరు? అయినా సరే ఆయన చెప్పినట్టే ఉంటున్నాను. నేను ప్రాణప్రదంగా ప్రేమించి మా అమ్మ నాన్నల దగ్గరికి వెళ్లి రావడం కూడా ఆయన తప్పు పడుతున్నారు. ఇవి చాలవన్నట్టు ప్రస్తుతం తన అత్తమామలు తీసుకొచ్చి నా నెత్తిన పెట్టి వాళ్ళని సరిగా చూసుకోవడం లేదని వంకలు పెడుతున్నారు. అత్తమామల? వాళ్ళెవరు? చనిపోయిన సంధ్య తల్లిదండ్రులు. వాళ్ళు ఇప్పుడెందుకు వచ్చారు? వస్తే వచ్చారు. వాళ్ళు మాట్లాడే మాటలు మాటల్లా లేవు సార్. వాటికన్నా బాకులు సూలాలు మెత్తగా ఉంటాయేమో. ఆవిడ గురించి, ఆవిడ మాట్లాడే తీరు గురించి నాకు బాగా తెలుసమ్మా. వాళ్ళని ఎప్పటికీ ఇంట్లోనే ఉండనివ్వాలంట, జాగ్రత్తగా చూసుకోవాలట. అప్పటికి నేను వాళ్ళకి కావలసినవన్నీ చేసి పెడుతూనే ఉన్నాను సార్. వాళ్ళొచ్చి ఎన్నాళ్ళైంది? వారం పైనే అవుతుంది. నాతో ఆనంద్ మాట మాత్రం కూడా అనలేదే. ఇవేవి కావు సార్. తన గతాన్ని తను మర్చిపోరంట, దాన్ని నేను గౌరవించాలట. అంతవరకు ఓకే. కానీ నా గతాన్ని నేను మర్చిపోయి కొత్త సినిలా బ్రతకాలట. అమ్మ నాన్నలతో సంబంధాలు వదులుకోవాలట. నవ్వుతూనే అన్నీ చెప్తారు, కానీ నవ్వుతూనే నరకం చూపిస్తున్నారు. భరించలేకపోతున్నాను సార్. చీర కట్టుకున్న మాంసం ముద్దలా చూస్తున్నారే తప్ప నేను ఓ మనిషినని, నాకు వ్యక్తిత్వం ఉంటుందని, నాకు ఇష్టాలు ఉంటాయని ఆయన గుర్తించడం లేదు. ఇన్ని రోజులు ఈ సంగతి నాకెందుకు చెప్పలేదమ్మా? అభిమానం అంటూ వచ్చి ఇన్నాళ్ళు ఊరుకున్నాడు సార్.
ఇప్పుడు నా మనుకుడే ప్రశ్నార్థకంగా మారాక భరించలేక మీతో చెప్తున్నాను. కొన్నాళ్ళ నుంచి డల్గా కనబడుతుంటే ఏమో అనుకున్నాను. అడగడానికి సంశయించి నేను ఊరుకున్నాను. అసలు విషయం ఇదన్నమాట. ఊరుకో అమ్మా, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు. నాకు చెప్పావుగా, ఇక నేను చూసుకుంటాను. నువ్వు నిశ్చింతగా ఉండు. ఆయన అసలే సున్నితమైన మనసు. కోపంగా కాకుండా మృదువుగా చెప్పి చూడండి. ఎవరిదమ్మా సున్నితమైన మనసు? అన్నీ తెలిసి కూడా భార్యనెలా ఏడిపించేవాడిది సున్నితమైన మనసు. ఇంత బాధలోనూ వాడి బాగు గురించి నువ్వు ఆలోచిస్తున్నావే, నీ గురించి వాడు కాస్తైనా మనిషిలా ఆలోచించాడా? ఓకే ఓకే ఓకే, నీ దగ్గర అసలు బయటపడకూడదనుకున్నాను. నిన్ను పంపించాక డైరెక్ట్గా వాడి ఆఫీస్కి వెళ్ళి లెఫ్ట్ అండ్ రైట్ ఇద్దామని డిసైడ్ అయిపోయాను. చెప్పావుగా మృదువుగా డీల్ చేయమని, అలాగే చేస్తాను. అలాగే చెయ్యాలి కూడా. ఎందుకంటే ఈ చేతులతోనే కదమ్మా మీ పెళ్లి జరిపించాను. మీ కాపురం 10 కాలాల పాటు పచ్చగా ఉండేటట్టు చూసే బాధ్యత కూడా నా మీద ఉంది. అలాగే చేస్తానమ్మా. ఆనంద్కి అర్థమయ్యే రీతిలోనే నచ్చజెప్తాను. సరేనా? ఆ శక్తి మీ ఒక్కరికే ఉంది సార్. కావాలంటే కటుగాను దండించగలరు, ప్రేమగాను నచ్చ చెప్పగలరు. అందుకే నా బాధను మీతో పంచుకున్నాను. నా మీద నీకున్న నమ్మకానికి చాలా థ్యాంక్స్ అమ్మా. దాన్ని నేను నిలబెట్టుకోగలననే అనుకుంటున్నాను. నిశ్చితంగా వెళ్ళిరామ్మా. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సార్. టెడ్డీ, నాన్నా, చిట్టు తల్లి, ఏంటమ్మా? నిద్ర వచ్చింది మమ్మీ. కాసేపు బజ్జుందు గాన్లే. నో మమ్మీ, హోంవర్క్ చేసుకుంటా. బాగా అలసిపోయినట్టున్నావు నాన్న. హోంవర్క్ తర్వాత చేసుకుంది గాన్లే. హోంవర్క్ చేయకపోతే టీచర్ కొడుతుంది. టీచర్తో నేను చెప్తానులే. అమ్మో, స్తుప్పితని తిడుతుంది. తిట్టద్దని నేను చెప్తానులే. అలా చెప్తే ఫస్ట్ యూ గెట్ అవుట్ ఉంటుంది. అయితే ఓ పని చేస్తాను. నా బంగారు తల్లి హోంవర్క్ చేస్తుంటే నేనేమో మంచిగా స్వీట్గా చిక్కగా పాలు కలిపి తీసుకొస్తానే. నో మిల్క్, ఓన్లీ చాక్లెట్స్. అవి తిన్నాకే పాలు. హాయ్ అంకల్. హాయ్ డార్లింగ్. డార్లింగ్ అంటే కిస్ కావాలా? అవునమ్ములు. రామని. ఓకే. థ్యాంక్ యూ నాన్న. అది సరేరా, ఈ కవర్స్ ఏంటి? నా చిన్నారి చిట్టి టెడ్డీ తల్లికి డ్రెస్. ఎలా ఉంది? హాయ్, బాగుంది బాగుంది. ఇదేమో ప్రస్తుతం ఈ ప్రపంచంలో నాకున్న ఏకైక శత్రువు, స్నేహితురాలు, అభినవ గయ్యాళి గంపైన హారికి. పోరారై. ఏది ఆ మాట ఇప్పుడు అనవే చూద్దాం. బాగుందా? నిజంగా చాలా బాగుందిరా. ఈ కలర్ అంటే నాకు చాలా చాలా ఇష్టం తెలుసా? ఆ విషయం నాకు తెలుసు కాబట్టి నీకు అన్నయ్యకి నచ్చిన కలర్సే తీసుకొచ్చాను. మీ అన్నయ్య కూడానా? బాగుందే వరుస. అన్నయ్య కాకుండా నీకు మాత్రమే తీసుకొస్తా అనుకున్నా. అవును, అసలు అడగడం మర్చిపోయాను. ఇవన్నీ కొనడానికి నీకు డబ్బులు ఎక్కడివి? ఆఫీస్ వాళ్ళు ఇచ్చారు. ఆఫీస్ వాళ్ళ? నా మొదటి నెల జీతం వచ్చింది. నిజమా? నిజం హరి. చెప్పవేంట్రా మరి? మొదటి జీతం ఎప్పుడైనా సరే దేవుడి దగ్గర పెట్టాకే ఖర్చు చేయాలి. జీతం అందుకుని దేవాలయానికి వెళ్ళాను. దేవుని పాదాల ముందు పెట్టాను. అమ్మా నాన్నలకి ఫోన్ చేసి ఏం కావాలని అడిగాను. వాళ్ళు కొన్ని విషయాలు గుర్తు చేశారు. వెంటనే షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళి ఇవన్నీ పట్టుకొచ్చేసా. ఏం గుర్తు చేశారా వాళ్ళు? ఎంసెట్లో నాకు సరైన ర్యాంక్ రాలేదని అందరూ, ఇంక్లూడింగ్ మై పేరెంట్స్, నన్ను బండబూతులు తిడుతుంటే వాడిని అలా తిట్టకండి అని అడ్డుపడిందానివి నువ్వు. గోపిని ఇంజనీరింగ్ చేస్తాను చూడండి అని ప్రతిజ్ఞ చేసింది అన్నయ్య. అవన్నీ నీకు ఇంకా గుర్తున్నాయా? నా బొంద నాకెక్కడ గుర్తున్నాయి? అమ్మా నాన్న గుర్తు చేశారు. పోనీలేరా, ఆ వేళ నేను మీ అన్నయ్య మీ అమ్మా నాన్నలతో దెబ్బలాడినందుకు ఇవాళ ప్రయోజకుడివై నీ సత్తా ఏంటో నిరూపించుకున్నావు. మాకదే 10,000. అందుకే నీకు అన్నయ్యకి పాపకి బట్టలు తీసుకొచ్చా.
వెళ్ళి ఈ సంగతి మీ అన్నయ్యతో చెప్పు, సంతోషిస్తారు. చెప్తానులే గాని ఒక నిమిషం ఉండవే. ఇది ఎలా ఉందో చెప్పు. ఇదెవరి కోసం? ఎవరి కోసం తర్వాత చెప్తాను, ముందు బాగుందో లేదో అది చెప్పు. చాలా బాగుందిరా. ఇది నాకోసమేనా? అమ్మా ఆశ దోశ. ఇది రాధ కోసం. రాధ కోసమా? ఎస్, మన ఇంట్లో మనిషిలా కలిసిపోయిన మన రాధ కోసం. వెళ్ళి నీ చేతుల మీదుగా నువ్వే ప్రజెంట్ చేసి. ఇచ్చేది నువ్వు, పుచ్చుకునేది తను. మధ్యలో నేనెందుకురా? నువ్వే వెళ్ళిచ్చేయి. వద్దే బాబు ప్లీజ్. ఎందుకురా అంత భయం? నువ్వెవడరా నాకు చీర తీసుకురావడానికి? నువ్వేమన్నా నా చుట్టానివా పక్కన అని ఫాట్నం కొట్టిందనుకో నా గతి ఏంటి చెప్పు. రాధా, ప్లీజ్. రాధా. ఏంటక్క? చూడబోతే గత జన్మలో బంగార పూలతో పూజ చేసినట్టున్నావు. లేకపోతే తంతే పోయి బూరెల బుట్టలో పడ్డట్టు వచ్చి ఈ ఇంట్లో ఎందుకు పడతా? ఆ స్త్రీ వైపు నుంచి ఉందనుకో, అప్పుడు నాలిక కోసేస్తాను.